ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. నేను ఇంతకుముందే మా ఇంట్లో ఒక తల్లికి ఆమె సంసార చింతలు చెప్తుంటే ఆమె సమాధానం చేయించినండి. భార్యాభర్తల మధ్య గొడవలో లేకపోతే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు అనసూయారెడ్డి. నేను కర్ణాటక రాష్ట్రం భాల్కి నుంచి వచ్చాను. ఇక్కడ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా మనూర్ మండల్ సెలిగిరా గ్రామంలో అఖండ హరినామ సప్తాహ నిమిత్తం ఈరోజు 6వ రోజు నాకు ప్రవచన సేవ లభించింది. గత 5-6 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా నా వంతు సేవ నిమిత్తం నేను ఈ క్షేత్రంలో అడుగుపెట్టాను. దీనిలో మన హిందూ సమాజంలో కొన్ని సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలు, అలాగే కొన్ని సమాజంలో మన సనాతన ధర్మం పైన జరుగుతున్న దాడుల గురించి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క హిందువు గుండెల వరకు అది చేరాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో జరుగుతున్న విషయాలను అందజేయాలి అన్న సంకల్పంతో, అలాగే జనాలలో చైతన్యం తేవాలి అన్న సంకల్పంతో నేను ఈ క్షేత్రంలో అడుగుపెట్టాను. అందు గురించే ఈరోజు సెలిగిరా గ్రామంలో కూడా అఖండ హరినామ సప్తాహాల నిమిత్తం నా ప్రవచన సేవ జరిగింది. అందరూ ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తజనులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. నేను ఎక్కువ మట్టుకు నా ప్రవచన కార్యక్రమాలలో యువతకి అయినంత మట్టుకు మార్గనిర్దేశం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో యువత రోజు రోజుకి మద్యానికి, మాంసానికి బలి అయిపోయి, అలాగే సినిమా షికారులు అనుకుంటూ సమాజం గురించి ఎటువంటి బాధ్యత లేకుండా, తల్లిదండ్రుల పైన ఎలాంటి బాధ్యత లేకుండా, కుటుంబ విలువలు తెలియకపోవడం వలన, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవడం వలన వాళ్ళు అడ్డుదారి పడుకుంటూ సమాజాన్ని అయినంత మట్టుకు చెడు చేసే విధంగానే వెళ్ళిపోతున్నారు, కానీ మంచి కార్యం మనం చేస్తలేము. కాబట్టి సమాజంలో యువత కూడా అయినంత మట్టుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, సామాజిక కార్యక్రమాల్లో కానీ, ధార్మిక విషయాలలో కానీ పాల్గొంటూ సమాజానికి అయినంత మట్టుకు వారి సేవను కూడా చేయాలి. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు, మన సనాతన ధర్మ భవిష్యత్తు కూడా పిల్లల పైన ఆధారపడి ఉంది. కాబట్టి కేవలము పెద్ద మనుషులే కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో యువత కూడా పాల్గొనాలని, అలాగే మన దేశ భవిష్యత్తును కాపాడాలని ఈ క్షేత్రంలో నేను అడుగుపెట్టాను. అయినంత మట్టుకు అందరిలో చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కడ ఏ కార్యక్రమాల్లో ఉన్నా కేవలం మీరు కాకుండా యువత కూడా ఇందులో పాల్గొనాలి, చిన్నపిల్లలు కూడా పాల్గొనాలి. మన భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ఎన్నో మన ధార్మిక గ్రంథాలను పఠించాలి. మన సనాతన ధర్మ గొప్పతనం తెలుసుకొని అయినంత మట్టుకు మన దేశ పరిరక్షణను కాపాడే విషయంలో మనవంతు సహాయం మనం చేయాలి అని వాటికి పిల్లలు ఆకర్షితులై వాళ్ళ జీవితాలను మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము పట్టణ వాతావరణంలో చూసే 16-15 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వాళ్ళ జీవితం మొత్తము అన్ని విధాలుగా పనికిరాకుండా చేసేసుకుంటున్నారు. అందుగురించే సినిమాల ప్రభావం కూడా మన పిల్లలపైన ఎక్కువగా ఉంది. మనం వాళ్ళని ఆపలేము. కాబట్టి అయినంత మట్టుకు తల్లిదండ్రులకి నేను ఒకటే నివేదించుకున్నాను, కొన్ని అట్లాంటి సినిమాలు కాకుండా అశ్లీలకు సంబంధించిన సినిమాలు కానీ, సమాజాన్ని కీడు చేసే సినిమాలను కానీ చూపించకుండా ఈ పిల్లలకు ధార్మిక విషయాలకు సంబంధించినవి, లేకపోతే సామాజిక విషయాలకు సంబంధించినవి, సామాజిక బాధ్యతకు సంబంధించిన విషయాలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు వచ్చిన ఛావాసీలో మన స్వధర్మ రక్షణ కోసం ఉంది. కాబట్టి అలాంటి సినిమాలను ప్రోత్సహించడం వల్ల, పిల్లలకి మనం అట్లాంటివి చూపించడం వల్ల పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, అలాగే మన ఇతిహాసము, మన చరిత్ర తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని నివేదించుకున్నాను. పిల్లలు కూడా అయినంత మట్టుకు మన చరిత్రను తెలుసుకోవాలి అనే విషయంలో నేను ప్రవచనంలో మాట్లాడుతున్నాను. గమనిస్తున్నాము మన వివాహ వ్యవస్థ, ముఖ్యంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు జరిగినాయి. ఎందుకంటే మనం సాంప్రదాయాలను మర్చిపోయాం, వివాహ పద్ధతులను మనం మర్చిపోయాము. ప్రతి ఒక్క కార్యక్రమంలో కేవలము ఆచారాలను, సాంప్రదాయాలను పక్కకు పెట్టేసేసి ప్రతి ఒక్క కార్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అని, అది అని, ఇది అని రోజు రోజుకి మన సంస్కృతిని మనం నాశనం చేసుకుంటున్నాం. పాశ్చాత్య సంస్కృతి మన సమాజంలోకి రావడం వల్ల భవిష్యత్తులో ఇది మన సమాజానికి, మన సాంప్రదాయాలకి, సంస్కృతికి ఆటంకం కలిగించే విధంగా ఉంది. కాబట్టి స్త్రీలు కూడా అయినంత మట్టుకు ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకుండా అయినంత మట్టుకు మన మర్యాదను మనం కాపాడుకుంటూ, ఏ విధంగా అయితే రాణి రుద్రమాదేవి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, అహిల్యాబాయి హోల్కర్, అలాగే సాధు సంతుల సంత సక్కుబాయి, జనాబాయి, ఇలాంటి మహాపురుషులు, మహా స్త్రీలు ఎంతమంది అయితే ఉన్నారో
వాళ్ళందరికీ మనం ఆదర్శంగా వేసుకొని వారి మార్గనిర్దేశంలో నడుచుకుంటూ వాళ్ళు రాసిన అభంగాలు వాళ్ళు జీవించిన జీవన విధానం ఏ విధంగా ఉన్నదో వాటిని అన్నింటినీ అనుసరించుకుంటూ మన మర్యాదని మనం కాపాడుకోవాలి, సమాజంలో మనకంటూ మన కీర్తి ప్రతిష్టలు మనం కాపాడుకోవాలి అని మహిళలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.